నమస్తే అండి. వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాననమాట. అచ్చం తులసి మొక్కలనే ఉంది కదండీ! కానీ తులసి మొక్క కాదనమాట. ఇది ఆకులు కూడా చూసారు కదా! చాలా డిఫరెంట్‌గా కూడా ఉందనమాట. ఇదేనండి రుద్రజాడ మొక్క అనమాట. అంటే సబ్జా గింజల మొక్క అండి. మీకు సబ్జా గింజల గురించి తెలిసే ఉంటుంది కదా! హెల్త్‌కి ఎంత బెస్ట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ మొక్కని ఇంట్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చనమాట. ఈ మొక్క గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ మొక్క గురించి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అవేంటో అనేది తెలుసుకోవాలనుకుంటే గనక వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఈ మొక్క తులసి మొక్కలా ఉంది చూసారు కదండీ! కానీ తులసి మొక్క కాదన్నాను కదా! వీటి ఆకులు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మనకి చెవిపోటు అనేది వస్తుంది కదా! దీన్ని పసరు తీసి ఒక 2 డ్రాప్స్ అనేవి చెవిలో గనక వేసినట్లయితే చెవి నొప్పులనేవి తగ్గుతాయండి. అలాగే జ్వరం వచ్చినప్పుడు కషాయం కూడా తయారు చేస్తారనమాట. అలాగే మనకి ఏదైనా పడిపోయిన పుండులు కానీ, చర్మ వ్యాధులు గానీ వస్తూ ఉంటాయి కదా! అలాంటి పుళ్ళు ఏర్పడినప్పుడు దీన్ని ఆకులు రసం తీసి పసుపు కలిపి మనం ఆ పుళ్ళు దగ్గర పెట్టినట్లయితే వెంటనే అవనేది తగ్గుతూ ఉంటాయన్నమాట. వీటి వల్ల చాలా ప్రయోజనాలున్నాయండి. అలాగే తులసి మొక్కలాగా మీకు బ్రాంచెస్ లాగా పువ్వుల్లాగా వచ్చేసాయి చూసారు కదండీ! ఇవి ఎండిపోయిన తర్వాత అంటే బాగా ఎక్కువగా వచ్చి ఎండిపోతాయన్నమాట. అవి ఎండిపోయిన తర్వాత సీడ్స్ అనేవి అందులోనే ఉంటాయండి. ఆ సీడ్సే సబ్జా గింజలనమాట. మనం సబ్జా గింజలనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే వాటిని వాటర్‌లో గానీ, కొబ్బరి నీళ్ళలో గానీ అలా వేసుకొని తాగుతూ ఉంటాం. చాలా చలవ చేస్తుంది అంటారు కదా! ఆ సబ్జా గింజల్ని మన ఇంట్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. మీరు పాట్ సైజ్ అనేది కొంచెం పెద్ద పాట్ ఉండేటట్లు చూసుకోండి. అలాగే వర్మీ కంపోస్ట్ గానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గానీ అది వేసుకొని మొక్కనైతే పెట్టుకోండి. అలాగే కొంచెం ఇసక కూడా కలుపుకొని మొక్కనైతే పెట్టుకోండి. మొక్క అనేది ఎప్పుడూ కూడా మట్టి లూజ్‌గా ఉంటేనే బాగా బుషీగా వస్తుంది. అలాగే వాటరింగ్ విషయానికొస్తే గనక రోజుకి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎండలో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదనమాట దీనికి. పూర్తి ఎండలో పెట్టినా ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదు. ఈ మొక్క ఫెర్టిలైజర్ విషయానికొచ్చేటప్పటికి అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటారు కదండీ! వర్మీ కంపోస్ట్ గానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ గానీ, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గానీ అలా ఇచ్చినప్పుడు ఒక నెలకొకసారి ఏదైనా ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ గానీ, ఇలాంటివి ఏదో ఒకటి ఫెర్టిలైజర్ ఇస్తే చాలా బుషీగా అవుతుందండి. సీడ్స్ కూడా బాగా వస్తాయన్నమాట. మీరు ఆకులనేవి ఎంత యూజ్‌ఫుల్ ఉంటాయో అలాగే సీడ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. తెలిసిన విషయమే కదండీ! సబ్జా గింజలనేది వేసవి కాలంలో బాడీ అనేది చల్లబడడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. వీటిని చాలా తేలిగ్గా ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. చూసారు కదండీ! ఈ వీడియో గనక మీకు యూజ్ అయ్యింది అని అనిపిస్తే గనక నాకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి నచ్చితే గనక. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి.